గారు కూడా నిన్న రంకెలు వేసినారు. ఎక్కడ పోతే అక్కడ రంకెలు వేయడం, అచ్చోసిన ఆంబోతులాగా నోరేసుకొని వాగడం ఆయనకు అలవాటు. ఆయన ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన పద్ధతి మారతలేదు. వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి, దయచేసి మీరు సొల్లు మాట్లాడే ముందు, నోరు తెరిచే ముందు మీ సహచరుడు, మీ మంత్రివర్గ సహచరుడు సెక్రటేరియట్లో ఆయన విడుదల చేసిన ఈ నివేదికను ఒకసారి చదవండి. పోనీ చదివే తీరిక ఓపిక తమరికి లేకపోతే మీ పక్కన పెట్టుకున్న అడ్వైజర్లు ఉన్నారు కదా, 5గురో 6గురో, వాళ్ళతో చెప్పించుకోండి. కనీసం ఒక రిపోర్ట్ తెప్పించుకొని నేను ఏముందో చదువుకోండి. చదువుకోకుండా వాగితే మీతో పాటు రాష్ట్ర పరువు కూడా గంగలో కలుస్తున్నది. ప్రభుత్వం ఎంత దౌర్భాగ్య ప్రభుత్వం ఇదంటే, ఇది వాస్తవాలు చెప్పింది, వాస్తవాలను బయటపెట్టింది అని మేము చెప్పంగానే వెంటనే మరుక్షణమే దీన్ని తీసేసినారు, తొలగించినారు. ఎక్కడికి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి వెంటనే డిలీట్ చేసినారు. ఎందుకంటే వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఎందుకంటే చదవకుండా రిలీజ్ చేసినారు. చేసినాక అరే అందులో మొత్తం కేసీఆర్ను పొగుడుతున్నదా అని ఎవరో చెప్పినట్టున్నారు చదివిన వాళ్ళు. చెప్పగానే వెంటనే డిలీట్ చేసి